హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర హాజరయ్యారు. మాజీ సైనికులు సమాజ సేవలో ముందుండడంతో పాటు తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రతి జిల్లాలో ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ను బలోపేతం చేసి మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి పనిచేయాలని సూచించారు. జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ను ఘనంగా నిర్వహించాలని, సైనికుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశ రక్షణ రంగం బలోపేతమైందని, మాజీ సైనికులు అవినీతి అన్యాయాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. రేపు 26 తారీఖు కార్గిల్ దివస్ ఉన్నది. మరి కార్గిల్ దివస్ బ్రహ్మాండంగా, ఎందుకంటే ఆ రోజు కార్గిల్లో సైనికులు వారు లేకపోతే మన సరిహద్దుల పైన నిజంగా మనకు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒక్క సరిహద్దుల పైన సైనికులు ఎంత కష్టంతో ఆ రోజు ఆ కార్గిల్ అనే ప్రాంతంలో అసలు మనం పోలేము. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ 1 rank 1 పెన్షన్ కాదు, దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం 12 years ఆఫ్ సురక్షిత్ భారత్, 12 సంవత్సరాలు ఈ యొక్క దేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కొన్ని ఎందుకంటే డిఫెన్స్ రిలేటెడ్ డెవలప్మెంట్ గురించి చెప్తాను. తర్వాత 2014లో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మన దగ్గర 6.686 crores మనం ఎక్స్పోర్ట్ చేసేది. ఇప్పుడు 38,400 crores ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్కడ 686 crores, ఎక్కడ 38,000 crores. తర్వాత డిఫెన్స్ బడ్జెట్ కూడా 2014లో 2.5 lakh crore ఉండేది. ఇప్పుడు 8 lakh crores డిఫెన్స్ బడ్జెట్, 7.9 lakh crores ఉన్నది. కాబట్టి నరేంద్ర మోదీ గారు డిఫెన్స్ రంగానికి చేసినటువంటి ఒక ఏదైతే డెవలప్మెంట్ చేశారో ఆత్మ నిర్భర్ భారత్ మనం చూసినాము. ఏ విధంగా ఆపరేషన్ సింధూర్లో కానీ ఇప్పుడు మన దేశం దగ్గర నుంచి కూడా చాలా దేశాలు ఈ యొక్క ఆయుధాలు కొంటున్న పరిస్థితి మనం చూస్తాము. ఇతర దేశాల మీద మనం ఇంకా డిపెండ్ అయ్యి అందరం కూడా కలిసి బీజేపీని తెలంగాణలో అధికారం తీసుకొచ్చే ప్రయత్నంలో మీ అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.